హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే భోగి, సంక్రాంతి ఎప్పుడు మొదలవుతాయి, ఇంకా మకర సంక్రమణం ఎప్పుడు మొదలవుతుంది. సంక్రాంతి రోజుకి మనకి మకర సంక్రమణం అని ఉంటుందండి. ఆ మకర సంక్రమణం ఏ సమయంలో మనకి తిథి ఎప్పుడు మొదలవుతుందో కూడా ఈ వీడియోలో అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ధనుర్మాసం యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజులో ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఈ ధనుర్మాసంలో మనం పూజ చేసేటప్పుడు ఎలా ఉండాలి, అలాగే ఏమేమి నైవేద్యాలు పట్టాలి, ఏ శ్లోకాలు చదవాలి, ఇలాంటివన్నీ ధనుర్మాసం చాలా విశిష్టమైన మాసం అండి. మనం కార్తీక మాసం అలాగే మార్గశిర మాసాన్ని ఎలా పూజిస్తామో అంతకన్నా ఎక్కువగా ధనుర్మాసంలో తిరుప్పావై అనే శ్లోకాలను మనం చక్కగా తిరుప్పావై ఆఖరి చదివితే చాలా మంచిది. ఆఖరికి మనకి తిరుమలలో కూడా సుప్రభాతం సేవ బదులు ఈ తిరుప్పావై పాసురాలను చక్కగా స్వామివారికి చదువుతారండి. రోజుకొక పాసురం చొప్పున 30 రోజులు కూడా ఈ పాసురాలను చదవటం చాలా మంచిది. దాని అర్థాలు కూడా ఉంటాయి. తెలుగులో శ్లోకాలు చదివినప్పుడు పైన కింద తాత్పర్యం ఉంటుంది. ఒక చిన్న బుక్ కొనుక్కోండి, తెలుగులోనే ఉంటాయండి. ఇది తమిళ్లో ఉంటుంది కాబట్టి పాసురాలన్నీ కొంచెం ఇబ్బంది లేకుండా మనకి తెలుగులో కూడా అందుబాటులో ఉంటేనే చక్కగా ఒక బుక్ తీసుకోండి. లేదు మీకు చదవటం రాదు అనుకుంటే ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా మనకి ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది ఈ తిరుప్పావై శ్లోకాలను చెప్తూ ఉంటారు. చక్కగా మీరు అవి కూడా వినొచ్చు. వీలైతే నేను కూడా పాసురాలను చదివి మీకు శ్లోకాలు చెప్పడానికి కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ శ్లోకాల అర్థాన్ని కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ధనుర్మాసం ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం అండి. ఈ ఏడాది ధనుర్మాసం 2025 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ మంగళవారం రోజున ప్రారంభమవుతుంది. అనంతరం భోగి పండుగ రోజు అంటే 2026 జనవరి 14వ తేదీతో ముగుస్తుంది. 2026 జనవరి 14వ తేదీ మనకి ఈ ధనుర్మాసం అయితే ముగుస్తుంది. ఇక మనకి భోగి సంక్రాంతి ఎప్పుడంటే జనవరి 14 భోగి అండి, జనవరి 15 సంక్రాంతి, జనవరి 16 కనుమ అండి. మనకి 14వ తేదీ రాత్రి 9 గంటల 11 నిమిషాలకు మకర సంక్రమణం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందండి. మనకి చక్కగా రాత్రికే మొదలైపోతుంది కాబట్టి తెల్లవారుజామున మకర సంక్రమణం వచ్చేస్తుందండి. తెల్లవారుజామునే మీరు చక్కగా సంక్రాంతి పండుగను పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈరోజు పెడుతూ ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైపోతుంది. ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి 2 పూటల దీపారాధన చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయండి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ధనుర్మాసాన్ని పండగ నెల కూడా అని అంటుంటారు. ఈ పండుగ నెలలో మనం ఏమేమి చేయకూడదంటే గృహప్రవేశాలు చేయకూడదు. అంటే ఇల్లు మారటము, కొత్తగా ఇల్లు మారటము, ఇంకా గృహప్రవేశాలు ఇలాంటివి చేయకూడదు. కార్లు కొనటము, కొత్తగా భూమి తీసుకుందాము అనుకుంటారు కదా, ఇలా భూమిలు తీసుకోవడము ఇలాంటివి ఏమీ చేయకూడదు. వివాహ కార్యక్రమాలు ఇలాంటివి ఏమీ చేయకూడదండి. మనం చేయాల్సిందల్లా దైవనామస్మరణ. దైవాన్ని ఎక్కువగా ఈ మాసంలో ఒక్కరోజు తెల్లవారుజామున స్నానం చేసి పూజ చేస్తే, అంటే బ్రహ్మముహూర్తంలో అండి, బ్రహ్మముహూర్తంలో 5 గంటలకల్లా మనము స్నానం అన్నీ చేసేసి 5 గంటలకు పూజ స్టార్ట్ చేసి 5:30 కల్లా ముగించేసుకోవాలి. పైన ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడు పూజ చేస్తే ఒక్కరోజు పూజ చేసినా కూడా మీరు 1000 రోజులు పూజ చేసినా పుణ్య ఫలితం వస్తుందండి. మహావిష్ణువుకి చాలా ఇష్టమైన మాసం. ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి రోజు కూడా విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము ఇలా పారాయణ చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరము మీరు వీలైన వరకు మీకు పాసురాలు చదివిన తర్వాత కుదిరిన సమయంలో ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత కూడా లేడీస్ అయితే చక్కగా
విష్ణువుకి ఎంతో ఇష్టమైన విష్ణు సహస్రనామాన్ని చదవచ్చు. సాయంత్రం సంధ్యా సమయంలో లలిత సహస్రనామం కూర్చొని ప్రశాంతంగా ఎంత వీలైతే అంత దైవనామస్మరణలతో ఉండటం చాలా మంచిది. ధనుర్మాసం విష్ణు పూజకు అత్యంత విశేషమైనదిగా భావిస్తుంటారండి. తిరుమలలో అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతం బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. అలాగే మిగిలిన విష్ణు ఆలయాల్లో కూడా ఉదయం అర్చనలు చేసి నివేదనలు సమర్పించి వాటిని పిల్లలకు పంచుతారండి. ఇలా పిల్లలకు పంచడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం అనేది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిదని పండితులు చెప్తారండి. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు, అంటే సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం పెట్టే వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజుల పాటు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుందండి. ప్రతిరోజు కూడా ఈ గుడుల్లో పొంగలిని ఉప్పు పొంగల్ అంటాము, పెసరపప్పు అలాగే బియ్యము నెయ్యి వేసి చక్కగా స్వామికి నివేదిస్తూ ఉంటారు. పప్పు పొంగల్ని ప్రతిరోజు కూడా ఈ నివేదన చేసి స్వామికి ఈ పాసురాలన్నీ చదివి తర్వాత పొంగల్ని నివేదిస్తూ ఉంటారు. దాన్ని ఒక్క పూటే ఆ ప్రసాదం వరకే తీసుకొని ఆ ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంకాలము ఏదో కొంచెం ప్రసాదం ఏదన్నా ఇడ్లీ దోశలు లాంటివి స్వల్పంగా మనకి ఏది టిఫిన్ లాంటివి తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఈ మాసంలో మనకి ఎక్కువ ఆకలి వేయదు, అలాగే అరగదండి. మనము ఫుల్గా తినేసి పడుకుంటే చలికాలం కాబట్టి ఎక్కువ అరగదు. వీలైన వరకు ఉదయం పొంగల్ తింటారు, చాలా హెల్దీ అండి, అది ప్రోటీను అన్నీ ఉంటాయి. అందుకని మీరు ఉండగలిగితే ఉండండి చక్కగా ఉపవాసం. ఒక పూటే మళ్ళీ ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం ఇలా కాకుండా ఆ దైవనామస్మరణ చేసుకుంటూ చక్కగా మీరు ఒక పూట భోజనం చేసుకొని రాత్రి త్వరగా టిఫిన్ అది చేసుకొని దైవనామస్మరణలో ఉండటానికి వీలైన వరకు ఉండండి ఫ్రెండ్స్. ధనుర్మాసంలో స్నానం, దానం, హోమం, వ్రతం, పూజలు చేయటం అత్యంత శుభప్రదమండి. పవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల దరిద్రాలన్నీ దూరం అవుతాయని విశ్వాసం. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ధనుర్మాసం ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పువ్వులు ఉంచి వాటి బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజ చేస్తారు. మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం. గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం పరమ విశిష్టమైందండి. గోదా కళ్యాణము అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాస సమయంలో నిర్వహించబడే అతి ముఖ్యమైన ఆచారం అండి. సాధారణంగా శ్రీ గోదాదేవి మరియు శ్రీరంగనాథ స్వామి వారి వివాహం ధనుర్మాసం చివరి రోజు జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు వారి ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో మనకి గోదాదేవిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి, శ్రీకృష్ణుడు లేదా శ్రీరంగనాథ స్వామి వారిని పూజించాలి. తిరుప్పావై పాసురాలను రోజుకు ఒక్కటి గానం చేయాలి. స్వామివారికి, అమ్మవారికి పొంగలి నివేదించి ఈ ధనుర్మాసం ఒక్కపూట భోజనం, బ్రహ్మచర్యం పాటించడం అత్యంత శ్రేష్టమండి. గోదాదేవి, శ్రీరంగనాథుల కళ్యాణం చేయటం పరమ విశిష్టం. మనసు, వాక్కు, శరీరం ఈ త్రికరణాలను అత్యంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇక ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఈ గోదా కళ్యాణం ఎలా చేసుకోవాలి అనేది మరొక వీడియోలో నేను క్లియర్గా క్లుప్తంగా చెప్తాను ఫ్రెండ్స్. మీకేమన్నా ఈ ధనుర్మాస పూజలో ఏమన్నా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓం జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.